హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ జెడ్పీ సమావేశంలో ధర్నాకు దిగి కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దళిత బంధు ఒకటే కాదు, డీఈఓ అంశంపై కూడా కలెక్టర్ సమాధానం చెప్పాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వైద్య శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన కలెక్టర్ను అడ్డుకొని కౌశిక్ రెడ్డి మెట్లపై బైఠాయించారు. జెడ్పీటీసీలతో కౌశిక్ రెడ్డి వాగ్వాదంతో అక్కడి పరిస్థితులలో ఉద్రిక్తత నెలకొంది. కొత్తగా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 221, 122 సెక్షన్ల కింద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. హుజరాబాద్లో విద్యారంగంలో ఉన్న సమస్యలపై టీచర్లు, విద్యాశాఖ అధికారులతో కౌశిక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష మీటింగుకు హాజరైన ఎంఈఓలను వేరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు డీఈఓ. ఆ డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ను పట్టుబట్టారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే భాగంలోనే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతులపైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించడం తప్ప అని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా? ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన తప్ప అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి హరీష్ స్పందించారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్ప ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మోయించడమేనా ప్రజాపాలన? కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడుతూ ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని ట్విట్టర్ ద్వారా స్పందించారు హరీష్ రావు. ఇప్పటికైనా ప్రతీకార చర్యలు మాని ప్రజలకు మేలు చేసే మంచి పనులు చేయాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.